సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దశరథ విభుడు రాజోత్తముడు, యశముగొన్న ఇక్ష్వాకు వంశజుడు, దశరథునకు కడు ప్రియమైన వాడు, జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు, సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున, చిన్న భార్య కైక దశరథు చేరి తన కొసగిన 2 వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము, 14 రామవనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. అశోకవనంలో ఆంజనేయుడు సీతారామ కథను ఈ విధంగా గానం చేస్తున్నాడు. దశరథ మహారాజు రాజులందరిలోకి ఉత్తమోత్తమైన రాజు, మహాయశస్సును ఆర్జించిన ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. అటువంటి దశరథ మహారాజుకు ప్రియాతి ప్రియమైన జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఎటువంటి సుగుణాలు కలిగిన పురుషోత్తముడంటే సత్యవంతుడు, జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనాశీలుడు అని హనుమంతుడు సీతారామ కథను తన్మయుడై గానం చేస్తున్నాడు. ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు. శ్రీరాముని పట్టాభిషేకం నిర్ణయమైన శుభ సమయాన దశరథుని చిన్న భార్య కైకేయి పతిదేవుని సమీపించి, తనకు ఆనాడు యుద్ధ సమయంలో మీరు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు తీర్చమని కోరింది. అవి ఏమనగా, 1 తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం కాగా, 2వది 14 ఏండ్ల పాటు శ్రీరాముని వనవాసం అని ఆంజనేయుడు సీతారామ కథను రసవత్తరంగా గానం చేస్తున్నాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.